ఎవరైతే క్రైస్తవ్యంలో స్త్రీలకు గౌరవం లేదు, విలువ లేదు, బైబిల్ దేవుడు స్త్రీలని హీనంగా చూసేవాడని ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నామండి. విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. వీళ్ళు చెప్పే ధర్మాలన్నీ కూడా చాలా అమానవీయ ధర్మాలు. ఎందుకంటే మలక్కరం అని ఇప్పుడు మనకి కేరళ, తమిళనాడు కొంత భాగంలో ఒక సంస్థానంలో ఒక పెద్ద చర్చ నడిచింది. మలక్కరం ఒక పన్ను వేసేవాళ్ళు. అది ఆడవాళ్ళ వక్షోజాలు ఏ సైజ్ పెంచితే ఆ సైజ్ కణాలు ఆ వెయిట్ చూసి చేతితో పట్టుకొని దుర్మార్గమైన చర్య, అమానవీయమైన. చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, సనాతన హిందూ ధర్మంలో ఒకప్పుడు స్త్రీల్ని ఎంత హీనంగా చూసేవారనేది ఎవరు చెబుతున్నారు? క్రైస్తవులు చెబుతున్నారా? కాదు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు చెప్పే ధర్మాలన్నీ కూడా చాలా అమానవీయ. సనాతన హిందూ ధర్మంలో ఎలాంటి ఆచారాలు ఉండేవంటే ఎంత హీనంగా చూసేవారంటే స్త్రీల యొక్క రొమ్ములకు కూడా పన్ను వేసేవారు, వృక్షజాలకు కూడా పన్ను వేసేవారని వారు చెబుతున్నారు. సనాతన హిందూ ధర్మంలో ఇలాంటి ఆచారాలు ఉండే ఒకప్పుడు. మరి ముఖ్యంగా దళిత స్త్రీలు ఎంత హీనంగా చూడబడ్డారంటే వారి యొక్క వృక్షజాలను కప్పుకోవటానికి కూడా అవకాశం ఉండకుండా కొన్ని ఆచారాలని, కొన్ని పన్నులను విధించారన్నమాట. రొమ్ముల సైజు చూసి పన్ను విధించేవారు. మరి ముఖ్యంగా దళిత స్త్రీలను వారి యొక్క వృక్షజాలను రొమ్ములను కప్పుకోకుండా కూడా చేసేవారు అన్నమాట. అంటే అంత కామాంధులుగా ఉంటున్నటువంటి కొంతమంది రొమ్ములకు పన్ను విధిస్తూ వారి యొక్క రొమ్ముల సైజును చూసి మరి రొమ్ము పన్ను అనేది విధించినట్టుగా ఒకప్పుడు చరిత్రలో జరిగినటువంటి సంఘటనని యథార్థవంతులైనటువంటి వారు చరిత్రలో జరిగిన విషయాలని ఉన్నట్టుగా కొంతమంది బ్రాహ్మణోత్తములలో కూడా మంచివారు ఉన్నారు, చరిత్రకారులు మంచివారు ఉన్నారు. అలాంటి వారు ఉన్నట్టు చెబుతుంటే అధర్మ మార్గం భాస్కరాజు గారు లాంటి వారు, ఈ కరుణాకర్ సుగుణా గారు లాంటి వారు, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు, కొంతమంది మతోన్మాదంతో నిండినటువంటి కొంతమంది ఐందవ సహోదరి సహోదరులు అలాంటి వారి మీద దేశద్రోహం అనే నేరం కూడా వేస్తున్నారు. మతం మారారు అందుకే ఇలా చేస్తున్నారని కూడా అలాంటి వారిని నీచంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఒకప్పుడు స్త్రీలని ఇంత హీనంగా చూసేవారు. సనాతన హిందూ ధర్మంలో వృక్షజాలను చూసి పన్ను వేసేవాళ్ళు అన్నమాట. దళిత స్త్రీలు వస్త్రాలు కప్పుకోవటానికి కూడా లేదు వారి యొక్క రొమ్ముల్ని. దళిత స్త్రీలను ఎంత హీనంగా చూసేవారు అనేది ఒకప్పుడు సనాతన హిందూ ధర్మంలో ఎలాంటి ఆచారాలు ఉండేదనేది రొమ్ము పన్ను మీద ఒక షార్ట్ ఫిలిం కూడా తీశారండి, మూవీ కూడా. మలకరం అనే ఒక మూవీ తీశారన్నమాట, యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఆధారం చేసుకొని. దాన్ని కూడా మీకు స్క్రీన్ మీద పెడతాం చూడండి. भारत पर कई तरह के शासकों ने राज किया। हर शासक ने अपने हिसाब से नियम कानून बनाए और अपना खजाना भरने के लिए कर लगाया। आज के समय में यकीन करना मुश्किल है कि कभी तीर्थ यात्रा टैक्स भी लगाया जाता था। भारत में ही एक खास जाति के लिए बेहद अजीब किस्म का कर लगाया गया था। 19वीं शताब्दी के शुरुआत में भारत के दक्षिण में स्थित केरल में स्त्रियों को मूलाकरम यानी कि ब्रेस्ट टैक्स लगता था। अगर कोई महिला कपड़े से स्तन ढकती थी तो उसे और उसके परिवार को ये कर चुकाना पड़ता था। केरल में जातिवाद की जड़ें इतनी गहरी थी कि निचली जातियों की महिलाओं और पुरुषों को स्तन ढकने नहीं दिया जाता था। नादर और एडवा समुदाय की महिलाओं को ऊंची जातियों के पुरुषों के सामने छाती ढकने की अनुमति नहीं थी। कपड़े समृद्धि का निशानी माने जाते थे और ऊंची जातियों के पुरुषों को निम्न जाति के लोगों का छाती ढकना अपमानजनक महसूस होता था। निम्न जाति पर कई तरह के कर लगाए गए थे और ऊंची जातियों के लोग उनका शोषण करके अच्छे से गुजर बसर करते थे। ऊंची जातियों की महिलाओं को भी मंदिर में जाकर सीने का वस्त्र हटाना पड़ता था। ये सभी तरह के कर त्रावणकोर के शासक ने लगाए थे और राजा के मंत्रियों ने निम्न जातियों का जीना मुहाल कर रखा था। नंगेली एक एडवा समुदाय की महिला थी। वो त्रावणकोर के चेरथला में रहती थी। नंगेली चीरू कंदन नामक व्यक्ति से विवाहित थी। इस तरह के कर से परेशान होकर नंगेली ने राजा का आदेश न मानते हुए अपनी छाती ढकना शुरू किया। समुदाय की अन्य महिलाएं ये जानती थी कि नंगेली को इस करने की सजा मिलेगी। क्षेत्र के आला अधिकारियों को नंगेली के आदेश न मानने की सूचना मिली। ग्रामाधिकारी नंगेली के घर पहुंचे और नंगेली को स्तन न ढकने को कहा और स्तन कर मांगा। नंगेली टस से मस नहीं हुई। अपनी शक्ति का प्रदर्शन करते हुए ग्रामाधिकारियों ने नंगेली के छाती से कपड़ा हटा दिया।
नंगेली इस अपमान को सहन न कर सकी और अगले ही क्षण उसने वो किया जिसका किसी को उम्मीद नहीं थी। उसने हंसिया उठाया और अपने स्तन काट डाले, एक पत्ते पर रखा और अधिकारियों से कहा, तुम्हें यही चाहिए था ना, ये लो। नंगेली का काफी खून बह गया था और उसकी कुछ ही देर में मौत हो गई। नंगेली के पति चिरुकंदन ने जब ये चीज देखी तो उसने भी चिता में कूदकर अपनी जान दे दी। नंगेली की कुर्बानी ने विरोध का ज्वाला जगा दी और पूरे क्षेत्र में स्तन ढकने के अधिकार की क्रांति शुरू हो गई। अंततः त्रावणकोर के राजा को ये कर हटाना पड़ा। చూశారు కదా మతోన్మాదులారా, మనువాదులారా, క్రైస్తవ్యంలో కాదు స్త్రీలను చిన్నచూపు చూస్తుంది, సనాతన హిందూ ధర్మంలో చూసేవారు. విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.